ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జరిగిందండి మన 13వ తారీఖున పోలింగ్ ఇలా బ్రహ్మాండంగా జరిగింది. గొడవలు గట్టా జరిగింది. అలాంటి ఏమీ లేవు. గతంలో ఎప్పుడైనా ఉందండి ఇలాగా ఇంత ఓటింగ్ నమోదు? ఓటు ఇంత క్రితం ఇంత గట్టిగా లేదు. ఇప్పుడు గట్టిగా చేశారు. ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, కుర్రాళ్ళు ఓటు వేయాలని వచ్చారు. ప్రతి వాళ్ళను చాలా గట్టిగా చేశారు. అంత పట్టుదలగా వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కోసం వచ్చారు. మీ ఊరు వచ్చారండి అప్పుడు? ఆయన వచ్చారండి, మా ఊరు వచ్చారు. ఎలా ఉందండి అప్పుడు వచ్చినప్పుడు? ఆయన బాబోయ్ చాలా బాగుందండి. చూసారా మీరు? చూసారా ఆయన్ని? ఇక్కడ చూశాను, అక్కడ చూశాను. ఏమనిపించిందండి ఆయన చూడగానే? ఏమనిపిస్తుందండి, ఏమనిపిస్తుంది? చూశాను, బాగా చూశాడు. మంచి ఎక్కువ శాతం అయితే ఓటింగ్ జరిగిందంటారు. ఎక్కువ ఇక్కడేంటి అంతలాగా జరిగిందండి. మీ ఊర్లో అయితే బాగా జరిగింది? మా ఊళ్ళో ఇంకా బాగా జరిగింది. ఎంత మెజారిటీ వస్తుందంటారు మీ అనుభవం ప్రకారం? మా ఊళ్ళోనా? మీ ఊళ్ళో కదా మొత్తం? ఏమో నా అలాంటి మాకేం తెలియదు. అన్నారు ఆయన అయితే 1,00,000 టార్గెట్ వేసారు. 1,00,000 టార్గెట్ వేసారు కానీ మేము ఒక 50,000 వస్తుంది. పెద్ద టార్గెట్ వేయకూడదు అనుకుంటున్నాం. 50 పైన వస్తుంది అనుకుంటున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి ముందుగాని? ఏం చెప్తాం, మేమేం చెప్తామండి బాబు. ఆయన గెలిపేలాగా కన్ఫర్మ్ అయిపోయింది. గెలిపి అవ్వాలని చూస్తున్నాం, దానికోసం చూస్తున్నాం. కానీ ఏం చెప్తా ఉంటుందండి 4వ తారీఖున ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. పండుగ చేసుకుంటారు ఇంకా? పండుగ చిన్న పండుగ వేరు బాబోయ్. పెద్ద పండుగ అంటారు. 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకే ఎలా కాలితే అలా ఉంటుంది. మామూలుగా ఉండదండి అయితే? ఏ ఊరు కావురే ఉంటుంది. పిఠాపురం మొత్తం దద్దరిల్లిపోద్ది. చాలా బాగా చేస్తారు. ఎలా జరిగిందండి మన 13వ తారీఖున పోలింగ్ ఇక్కడ? బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా ఎలా జరిగిందంటారు? వంగా గీత గారు 30 లక్షలు ఇచ్చారు మా ఊరికి. కొంతమంది పంచిపెట్టారు, కొంతమంది పంచిపెట్టలేదు. ఇంకా ఎదవకి ఇంకా ఈ కొడదని మొత్తం అంతా ఊరంతా కొట్టేశారు. అదనమాట వన్ సైడ్ అవి. ఏం చేశారండి మరి ఊరికి? ఏమో ఏం చేశారు, అవగా నచ్చిన చుట్టాలు కదా ఇచ్చుకున్నారు. ఉన్నవాళ్ళు వదిలేశారు. 10% అని ఇచ్చారు. ఏమి ఇచ్చి ఉంటారని చుట్టాలు కల్లాని ఉన్నాయి. మరి నొక్కేశారు, గొరుకుంలో పడిచేసారు తెల్లగానండి. నొక్కెత్తి ఇలా కాదని ఆడమ్మలందరూ కూడా పొలు ఓపెన్ కొడేశారండి. కొడేశారు. గ్యాస్ మాత్రం వన్ సైడ్ గట్టిగా పడితే 250 ఎంతో పడతాయండి వాళ్ళకి. అంతే. 4వ తారీఖునే 50,000 మెజారిటీ అవుతాడండి. నీకు అయిపోయినట్టే, ఏమి లేదు. సంబరాలు అంటే సంబరాలు పోలీసులు కూడా వస్తూ ఉంటున్నారండి. కప్పి పెట్టేశారు మా ఊరికి. రోజు సాయంకాలం డైలీకి వచ్చేస్తుంది. సంబరాలు కూడా చూద్దాం. తర్వాత అవేక సంబరాలు ఎలా చేసుకుంటాం పక్క ఇంకా చూడక్కర్లేదు. మరి ఎలాగైతే కోడి పందాలు కట్టాక నా పుంజు పొడిచేస్తుంటాం. మా వంగకైతే నేను 40,000 మెజారిటీ అవుతానంటుంది. మరి ఓటు అయిన దానికి ఎలా గెలిచేస్తుంది? అదేనమాట. తీసేమందండి, ఎడతొమ్మలు తీసేమంది. మామూలుగా ఆ కండువా పారాయాలా, అది వేసుకునే గీలేదందా. అది వేసుకున్నాక ఏంటండి, మా శివాలయం గుళ్ళో ఉంటుంది తుమ్మాలు. ఆ తుమ్మాలు వేసుకున్నాక ఏంటి చెప్పండి? ఆ తుమ్మాలు దీనికి కట్టలేదు. ఆవిడే ఎర్రచీర కట్టుకొచ్చింది, అయ్యా వెళ్తున్నాడు ఓటేనాకి. మా ఎర్ర తుమ్మాలు తీసేయమంటుంది. అదండి కారణం. మా పవన్ కళ్యాణ్ మాత్రం బంపర్ మెజార్టీ మీద గెలుతారండి. ఓ గ్యారంటీ. మార్చి అలా కుట్ర జరుగుతుందంటున్నారు. అదే మా భయం ఎత్తుందండి. మరి ఈయన వీడియో కొంత గుండగడు కదా, ఏమైనా చేస్తాడేమో అని భయపడుతున్నాం. మార్పులు ఏమైనా జరుగుతుంది తేడా వస్తుందంటారా? జరగలేదు. గవర్నమెంట్ మోడీ అన్నారు కదా, మహానుభావుడు దున్నెత్తాడండి. కారణం ఏమి కర్పి పెట్టాడు కదా, అలాంటి ఏం జరగదు. గెలిపోతే పక్కా గ్యారంటీ అండి. మా ఊరే కాదు, మీరు ఏ ఊరంటే వెళ్ళండి. వన్ సైడే ఊరు అదండి. ఏ ఊర్లో చూసినా మెజార్టీ వస్తుంది. 54 ఊళ్ళకి కూడా మెజార్టీ వస్తుంది. 4వ తారీఖు మెజారిటీ కోసం వేచి చూస్తున్నారు అందరూ. అంతే. లేకపోతే ఈ పాటికి పోవాలి దాంట్లో వేసి తిరిగేద్దామని అని అదే కరిపి కూడా పెట్టారు కదా అని ఆగుతున్నాం. అదే చూడలేదు పాటికి. కుర్రోళ్ళందరూ సరదాగా ఉండదు. కుర్రోళ్ళందరూ కూడా గోల గోలాడేస్తున్నారు. 4వ తారీఖు కోసం వెయిటింగ్ అండి. అంతే.